యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తే, విద్యను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. ప్రపంచ దేశాల ముందు మనము ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనానికి లోనయ్యి చివరికి మనము అచేతనావస్థకి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ తెలంగాణ సమాజంలో పేదలకు విద్యను, నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతగా భావించింది. డిసెంబర్ 7, 2023 నాడు ఇదే వేదిక మీద నుంచి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రమాణము తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండే మారుమూల ప్రాంతాలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే నిరుపేదలకు, ఆదివాసులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఒక విద్యను అందించాలి. ఈ విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని భావించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ శాఖను నా దగ్గరనే పెట్టుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అవసరమైన నిధులను, అనుమతులను మంజూరు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం.